మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా ఫేక్ న్యూస్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తుంది ఇండియాలోనే. ఎవరు చేస్తూ ఉన్నారంటే బీజేపీ వాళ్ళని చెప్తా ఉంది సోషల్ మీడియా, అది చాట్ జీపీటీ కూడా. ఇగో ఇదంతా ఫేక్ న్యూసే, ఫేక్ 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 న్యూస్. ఇగో మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇదంతా ఫేకే. మరి వాస్తవం ఏందో మనకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవం ఏందో మళ్ళీ ఈ ఛానల్లే చెప్తారనుకున్నారు, వీళ్ళే స్ప్రెడ్ చేసేది ఆ ఫేక్ న్యూస్. మీకు యూట్యూబ్లో కూడా లోపల మ్యాటర్ వేరే ఉంటుంది, ఇక్కడ బయట టైటిల్ వేరే ఉంటుంది, నేను నాకు ఎవరో పాపం ఎవరో నేను ఎవరితో చూసినా, ఎవరో నాకు పంపించారు, ఒక్క నిమిషం. ఆ డైరెక్టర్ అందుకే లోపలికి రమ్మన్నాడు, అందుకే లోపలికి రమ్మన్నాడు. ఎందుకు చదువుతా ఉంటారు, ఇక చూస్తూ ఉంటారు, లాస్ట్ కోసం ఏముండదు, ఈ క్యారెక్టర్ ఇవ్వాలమ్మా ఇట్లా ఏం చెప్పేసి లాస్ట్ ఉంటుంది మళ్ళా. ఈ మధ్య సోషల్ మీడియా ఏ స్థాయికి పెరిగిపోయిందంటే ఎప్పుడు ఒకసారి తమ్నైల్ పెట్టాడు, తనికెళ్ల భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగులు చూస్తే షాక్ అని. నిజంగా చూడు తనికెళ్ల భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగ్లు చూస్తే షాక్ అని పెట్టినట. చూడు ఎంత ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే పాపం. ఇగో తనికెళ్ళ మైక్ పెట్టి మా పెదనాన్నలు. ఈ మధ్య సోషల్ మీడియా ఏ స్థాయికి పెరిగిపోయిందంటే ఎప్పుడు ఒకసారి తమ్నైల్ పెట్టాడు, తనికెళ్ల భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగులు చూస్తే షాక్ అని. నిజంగా చూసాక నాకే షాక్ అయింది. 6 బిల్డింగులు, దాని ముందు 6 కార్లు. సరే ఏదో సరదాగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఎలా అయిందంటే ఇది ఏదో దేశం మీద యుద్ధం జరుగుతుంది, నేను ఒక వర్గాన్ని వైపు సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఇంకో వర్గాన్ని కించపరుస్తున్నట్టు ఇట్లా నోటికి వచ్చింది పెట్టేస్తున్నాడు. నేను అన్ని మతాల్ని అన్ని ధర్మాల్ని గౌరవించే వ్యక్తిని. నేను ఏనాడు ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు, భవిష్యత్తులో చెయ్యను. చేత పరిస్థితి అంటే వీళ్ళకి ఆ తమ్నైల్ చూడంగానే అరే అమ్మ నిజమే కావచ్చు అనుకుంటే వాడు కింద కామెంట్ వేస్తూనే ఉంటాడు. ఇక ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి చీటర్స్, ఇటువంటి లోఫర్స్ గాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళని ఈ సమాజంలో లేకుండా చేయాలి, ఈ సమాజం నుంచి దూరం పంపించేయాలి. ఇటువంటి వాళ్ళని ఫేక్ న్యూస్ ద్వారా ప్రజలకి వాస్తవాలేంటో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి. ఇరాను ఆ తర్వాత అమెరికా ఇజ్రాయెల్ వార్ విషయంలో అసలు ఇంగ్లీష్ ఛానల్ ఎన్డీటీవీ, నేను వాస్తవానికి అప్పుడప్పుడు ఎన్డీటీవీ ఇజ్రాయెల్కి మనం ఫోన్ చేసినాం, నిన్న తీసుకున్నాం మన తీసుకుంటే అక్కడ చెప్తుండు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఏ టెన్షన్ లేదు, మీరు ఏం టెన్షన్ పడకండి, తర్వాత అందరికి కూడా చెప్పండి అసలు బాంబులు పడుతున్నాయి, తర్వాత అట్లయితుంది ఇట్లయితుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం, ఫుల్ టెక్నాలజీ కూడా ఉన్నది, బంకర్స్ కూడా ఉంటాయి, ఎక్కడ కూడా అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఫుల్ క్లియర్ ఉంటుంది, అటువంటిది ఏం లేదని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. దుబాయ్ కూడా సేమ్. దుబాయ్లో ఎవరైనా ఉంటే బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఎవరైనా ఉంటే మీరు కామెంట్స్ చేయండి బాయ్ సాబ్. దుబాయ్లో మన వాళ్ళు ఉంటారు, అన్ని దేశాలలో ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు అట్లేం కాదని. తప్పకుండా అది చేద్దాము. ఓ ఫేక్ ఈ యూట్యూబ్ తమ్నైల్స్ అయితే మామూలు ఫేక్ కాదు ఇక అసలు. పాపం నేను శాసనమండలిలో కూర్చుంటే విజయశాంతి నేను కొట్టుకున్నట్టుగా, నేను పొన్నం ప్రభాకర్ తిట్టుకున్నట్టుగా మరి అమ్మాయి అసలు దాంట్లో కొన్ని ఉంటే వాడు ఎవడో ఉండేనే. ఇంకా నేను ఇటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం ఒకసారి యుద్ధం చేద్దాం. ఎందుకంటే వాటిని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి. నెహ్రూ గురించి చెప్పేవన్నీ ఫేక్ అయినా పోయి చాట్ జీపీటీ ఉంది కదా మనకి, చాట్ జీపీటీ అంటే అదో మనిషి కాదు, అది రికార్డులన్నీ పరిశీలించి ఉన్న పుస్తకాలు ఆధారాలన్నీ సెర్చ్ చేసి దాంట్లో ఏది ఉందో ఆ వాస్తవం తీసుకొచ్చి ఇస్తుంది.